హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్లీ రీతు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేయబోయే బ్యాంగిల్ కాంబో ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ అండి. అండ్ నేనైతే ఫస్ట్ ఇలాంటి పేపర్ ఒకటి తీసుకున్నాను అండ్ దాని మీద ఇలాగా డ్రా చేసుకున్నాను. ఎందుకంటే మనం 4 సైడ్స్ కూడా పర్ఫెక్ట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డిజైన్ రావాలి అంటే ఇలాంటి పేపర్ అనేది మనకి అవసరం అవుతుంది. నేనైతే ఈ డిజైన్ చేయడానికి గోల్డెన్ కలర్ కుందన్సే తీసుకున్నానండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది నా ఫస్ట్ ఆర్డర్ అండి. నాకైతే నా ఫ్రెండ్ ఈ బ్యాంగిల్స్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. నేనైతే ఈ బ్యాంగిల్స్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే నేను ఇలా ఆర్డర్ తీసుకొని చేయడం ఫస్ట్ టైం అండి. ఇంతవరకు నా కోసం నేను బ్యాంగిల్స్ చేసుకున్నాను, మా ఇంట్లో వాళ్ళ కోసం చేశాను, కానీ అమౌంట్ తీసుకొని బ్యాంగిల్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఈ డిజైన్ అనేది తను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసిందంట. వాళ్ళకి కాస్ట్ అడిగితే వాళ్ళైతే 1000 పైగా అని చెప్పారంట. సో తనైతే నాకు ఈ బ్యాంగిల్స్ ఎంత పడుతుంది అని అడిగింది. నేనైతే తనకి ఇవి తక్కువలోనే చేసేసానండి. నేనైతే 600 తీసుకున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ స్పెషల్ ఆర్డర్, పైగా తను నా స్పెషల్ పర్సన్ కూడా. సో నేనైతే అంతే తీసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేసరికి డిజైన్ అనేది చాలా బాగుందండి, ఎలిగెంట్గా ఉంది, పైగా సింపుల్గా కూడా ఉంది. మీకు చూస్తుండగానే అర్థమైపోతుంటుంది, నేను ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నేను టోటల్గా 6 చేశానండి. అండ్ ఒక హ్యాండ్కి వచ్చేసి 3 చప్పున. ఆ బ్యాంగిల్ డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ బ్యాంగిల్స్తో పాటు ఇది నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి నేను తనకి కాంప్లిమెంటరీ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశానండి. అవి కూడా పింక్ కలర్లోనే. నేనైతే ఆ 2 వీడియోస్ కూడా నేను మీకు వీడియో లాస్ట్లో పెడతాను. అండ్ ఈ బ్యాంగిల్స్ అనేవి చేయడానికి నాకైతే కొంచెం టైం పట్టింది అండి. ఎందుకంటే ఇది నేను ఒకది ఫోటో చూసి చేసేది కదా. సో ఇవి బ్యాంగిల్స్ ఏమైనా ఇమిటేట్ చేయాలంటే మాత్రం టైం పడుతుందండి. అందులో నాకు చాలా టైం పడుతుందండి. నేను ఏదైనా ఒక పిక్ చూసి ఇమిటేట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటాను, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా రావాలండి నాకు. అండ్ ఎందుకంటే మనల్ని నమ్మి ఒకరు ఏదైనా వర్క్ ఇచ్చారంటే అది మనం పర్ఫెక్ట్గా చేయాలి. సో నేనైతే కొంచెం టైం తీసుకున్నాను. నేను మార్నింగ్ 11 కల్లా కూర్చుంటే ఈవినింగ్ 6 వరకు ఈ బ్యాంగిల్స్ పట్టుకొని ఉన్నానండి. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. తనకి నేను పిక్స్ కూడా పెట్టానండి. తను చాలా నచ్చాయి, బాగున్నాయి అని చెప్పింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంతైనా మన వర్క్ని వేరే వాళ్ళు పొగిడారంటే ఆ కిక్కే వేరబ్బా. నాకైతే ఆ కిక్, అలాంటి కిక్కే వచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. ఎందుకంటే వీడియోస్కి లైక్స్ కొడితేనే కదండి మాకు కూడా మోటివేషన్ వస్తుంది, ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ దీనికి ఎంత ప్రైస్ పెట్టొచ్చో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ నైస్ డే guys. Bye bye. Thank you.